Hi viewers, welcome to AS Media. శ్రీరామ నవమి భారతీయులు జరుపుకునే పండుగలలో ఒకటి. ఈ పండుగ రోజు ఊరు వాడ రాముల వారికి ఘనంగా కళ్యాణం జరిపిస్తారు. ఈ ఏడాది మన దేశంలో ఏప్రిల్ 17వ తేదీన బుధవారం నాడు శ్రీరామనవమి పండుగను జరుపుకోనున్నారు. వాల్మీకి రామాయణం ప్రకారం రాముడు చైత్రమాసం శుక్లపక్షంలో నవమి తిథి నాడు అభిజిత్ ముహూర్తం కర్కాటక రాశిలో జన్మించారు. చైత్ర నవరాత్రుల్లో నవమి చివరి రోజు. అయితే శ్రీరామనవమి అనేది చాలా పవిత్రంగా చేయాల్సిన పండుగ. చైత్రమాసం శుక్లపక్ష నవమి అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఈ రోజుతో వసంత నవరాత్రులు పూర్తి కావడమే కాదు, శ్రీరామనవమి వేడుకలను అత్యంత ఘనంగా చేస్తారు. సీతారాముల కళ్యాణం జరిపిస్తారు. శ్రీరాముడు మధ్యాహ్నం 12 గంటలకు జన్మించారు కాబట్టి మధ్యాహ్న సమయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. శ్రీరామనవమి రోజున మధ్యాహ్నం 12 గంటలకు పూజ చేస్తే శ్రీరామానుగ్రహం పొందిన వారం అవుతాం. అంతేకాకుండా కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. అయితే ఈ మహానవమి రోజున కొన్ని చర్యలు తీసుకోవడం ద్వారా జీవితంలో సుఖ సంతోషాలను పొందవచ్చు. ఈ రోజు నవమి తిథికి సంబంధించి చేయాల్సిన కొన్ని పనుల గురించి తెలుసుకుందాం. వీటిని పాటించడం ద్వారా ఇంట్లో ఏడాది పొడవునా సిరి సంపదలు నెలకొంటాయి. శ్రీరామనవమి రోజున శంఖం, పసుపు రంగు గువ్వలను పూజించడం. ఇది మీ ఇంట్లో సంతోషం, శ్రేయస్సును తెస్తుంది. ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నవారు లేదా అప్పుల బాధలో ఉన్నవారు ఈ పరిహారం చేయడం ద్వారా సంపదను పొందగలరని నమ్మకం. నవమి తిథి రోజున అమ్మవారికి తామర లేదా ఎర్రని పుష్పాలను సమర్పించాలి. శ్రీ సూక్తం పఠించండి. ఈ పరిష్కారంతో ఆర్థిక సమస్యలన్నీ పరిష్కారమవుతాయి. ఆర్థిక లాభం కోసం శ్రీరామనవమి రోజు సాయంత్రం ఒక గిన్నెలో నీటిని తీసుకొని రామరక్ష మంత్రాన్ని ఓం శ్రీం హ్రీం క్లీం రామచంద్రాయ శ్రీం నమః 108 సార్లు జపించండి. ఈ పవిత్ర జలాన్ని ఇంటి నలుమూలల్లో చల్లండి. మీ ఇంట్లో ఐశ్వర్యం నెలకొంటుంది. అంతేకాదు, శ్రీరామనవమి రోజు సాయంత్రం ఏదైనా హనుమంతుడి ఆలయానికి వెళ్ళి హనుమాన్ చాలీసా పఠించండి. ఓం హనుమతే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా అవి దూరమవుతాయి. అలాగే శ్రీరామనవమి రోజు కొన్ని పనులు చేయకుండా ఉండాలి. రామనవమి రోజున తామసిక ఆహారం, మాంసం, మద్యం మొదలైన వాటిని అస్సలు తీసుకోకండి. మనసును స్వచ్ఛంగా ఉంచుకోవాలి. అలాగే ఎవరి గురించి చెడుగా ఆలోచించకండి. కోపానికి, అబద్ధాలకు, చెడుకు దూరంగా ఉంటే ఎంతో మంచిది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ AS Media.